రోజులు పోయినావు ఎందుకే నువ్వు అని ఇట్లా పడితే అట్లా కర్ర తీసుకొని ఇల్లు చుట్టూ 3 రౌండ్లు వేసి కొట్టిండు. నేను అప్పుడే స్కూల్కి వెళ్ళి వచ్చిన ఏమైందని అడ్డం పోయేసరికి నన్ను ఇంతలా రాయి తీసుకొని కొడుతుంది. నన్ను అమ్మను కొడుతుంటే నేను ఏం చేయాలో తెలియక పక్కన వాళ్ళ బాత్రూంలో పోయి దాచుకున్నాం మేము. అనగానే ఏంది మీరేమో చెప్తారని లేచి నాకు చెప్పకుండా పోతామని చెంప మీద కూడా చెంప తిరిగి పడేది. మా భార్యను కొడితే ఈ చెంప మీద కూడా దీనికి మొత్తం రక్తం. ఇప్పుడు నలుగురు వచ్చి ఆయన దగ్గర మీ కూతురు ఇలా తిరుగుతుందంటే ఆయనకి ఎంత బాధ ఉంటుంది. ఆయన తాగినప్పుడు అదే మాట నలుగురికి చెప్పినప్పుడు నీ పరువు ఏముంటుంది. నువ్వు మీ అమ్మాయి మీ అక్క ఇన్నే పరిస్థితి ఉంటే ఈరోజు ఆయన ఎందుకు ఇలా ఏడుస్తూ ఉంటాడు ఇక్కడ కూర్చొని. చాలా చిన్నోడివి కదా, మరి అలాంటి వాడికి ఆయన గల్లా పట్టుకునే రైట్స్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ పెద్దరికం ఎక్కడి నుంచి వచ్చింది. ఫస్ట్ మీ అక్కను ఆ ఇంట్లో ఇచ్చినప్పుడు అతను మంచోడైనా చెడ్డోడైనా నువ్వు గౌరవించాలి. ఈ రోజు నువ్వు 25 ఏళ్ళు సంసారం చేసిన నీ భార్య నీకు సపోర్ట్ చేయట్లేదు. నువ్వు కనిపెంచిన పిల్లలు కూడా నువ్వు మంచోడు కాదంటున్నారు. ఈరోజు కుటుంబం అంతా ఒక సైడ్ ఉండి తండ్రి తప్పు చేశాడు అతన్ని భరించే ఓపిక లేదని పిల్లలు, అలాగే భర్త తప్పు చేశాడు అతనితో నేను వేగలేనని భార్య, మరి అదే విధంగా తన అక్కల్ని తన అక్క కూతుర్ని కొడితే చూడలేనని చెప్పి ఆ బామర్ది ఈరోజు మాట్లాడుతున్నారు. మరి నిజంగా వాళ్ళ తండ్రి తప్పు చేశాడా లేదా ఆస్తి కోసం వాళ్ళు ఇలా చేశారా అనేది ఆ ఇద్దరు కూతుర్ల మాటల్లో తెలుసుకుందాం. అలాగే ఆ పెద్ద మనిషి ఎవరైతే వచ్చారో ఆయన ద్వారా కూడా ఈ కుటుంబ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. మా ఊరి పెద్ద ఆయన వచ్చాడు, నా గురించి చెప్తాడు అంటున్నాడు. ఈరోజు 26 సంవత్సరాలు కాపురం చేసిన ఒక భార్య భర్తను వదిలి వెళ్ళాలి అంటే ఎంత కష్టమో మీకు తెలుసు. అయినా కూడా ఈరోజు బయటకు వచ్చిందంటే ఆయన చేసే చేష్టలు ఎలాంటివి. ఆయన అమ్మాయిలతో తిరుగుతూ కుటుంబాన్ని పట్టించుకోకుండా పిల్లల్ని కొడుతున్నాడని వాళ్ళు ఆరోపించారు. మీరేమంటారు? మేడం దాని గురించి మాత్రం మొన్న అంటే వీళ్ళు 2-3 ఇంకో నన్ను పిలిచి నీకేం అవసరం నువ్వు ఫోన్ చేస్తానికి, నీకు అవసరం లేదు కదా, ఎటు కాని టైంలో నువ్వు గట్ట ఫోన్ చేస్తావా, ఆ చిన్న పిల్ల అనుకున్నావు ఏందనుకొని బెదిరిచ్చాడు. ఆ పిల్లగాని బెదిరియంగానే ఈయన వచ్చిండట, ఈయన కొట్టగానే ఈయన పోయి స్టేషన్లో కేసు పెట్టాడు. అంతకు ముందు ఈయన ఎలాంటి వాడు, ఈయనకి ఎలాంటి అఫైర్స్? మనకు ఆయన ముచ్చట మా ఇల్లు ఇక్కడ ఇల్లు అక్కడ పెద్ద మనిషిగా పోతాం వస్తాం అంతే మేడం మేము. అంతేగాని ఆయన గురించి మీకు పూర్తిగా డీటెయిల్ మనకేం తెలియదు. ఓకే, పెద్ద అమ్మాయి నువ్వా? ఏ వయసులో పెళ్ళైందమ్మా నీకు? నాకు 16 సంవత్సరాలకు పెళ్ళైంది. 10th క్లాస్ చదువుతున్నా మేడం. అప్పుడు మావయ్యకేమో సంబంధాలు చూస్తున్నారు బయట. చూస్తుంటే అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళి మాకు అమ్మమ్మని తాతయ్యని మాకు 3 ఆడపిల్లలే కదా, మరి మేము ఎట్లా జీవనం గడపాలి, మీ తమ్ముడిని అడుగుదాం మనం పెద్ద అమ్మాయికి అని చెప్పింది మేడం డాడీ. చెప్పేసి తీసుకొని వెళ్ళి వీని సంబంధానికి వేరే సంబంధానికి వెళ్తుంటే మధ్య దారిలో అడ్డం పడి తీసుకొని వచ్చి ఇంటికి నువ్వు నా బిడ్డను చేసుకోవాలని అడిగిరు మేడం. అప్పుడు ఇష్టమేనా అంటే అందరికి ఇష్టమే అన్నాడు మేడం. కుల పెద్దలు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, అందరు ఉన్నారు మేడం. ఇష్టమే అని చెప్పేసి పెళ్లి గ్రాండ్ గా మంచిగా చేసిండు మేడం. పెళ్లి పందిరి అన్ని ఊర్లో కంటే గ్రాండ్ గా నాదే మంచిగా చేసిండు మేడం, అన్ని డెకరేషన్ ఇట్లా చేసిన తర్వాత పెళ్లి రోజు నైట్ కాలు కడగడానికి ఫుల్ డ్రింక్ వేసి పడుకున్నాడు మేడం. లేవమంటే అసలే లేవలేదు. అంత ఖర్చు పెట్టి అంత గ్రాండ్ గా చేయాలనుకున్నాడు, ఆ టైంలో తాగకూడదు కాలు కడగాలని తెలియదు మీ నాన్నకి? తెలుసు మేడం, తెలిసి ఎందుకో మరి అప్పటికప్పుడే ఆయన మనసు మారిపోయింది. ఫస్ట్ అందరూ అడిగిరుగా మేడం నీకు ఇష్టమైన బామ్మర్దికి ఇవ్వడం అంటే నాకు అందరూ ఇష్టమే అని చెప్పిండు. చెప్పినాకనే కదా కొన్ని డబ్బులు ఎన్నో కట్ట, ఇప్పుడైతే కొన్ని కడితేనే కదా మేడం ఆయనకి ఖర్చులకు వాటి మందం పెళ్లి అంటే ఏవో ఉంటాయి కదా మేడం సమస్యలు, అవన్నిటికీ ఈయన ముందు పడి ఇచ్చేసిండు వాళ్ళకి. కొన్ని ఇచ్చేసిన తర్వాత అవి ఖర్చులకు వీళ్ళు పెట్టుకోమన్నారు. అన్ని అయిపోయినాయి మేడం. ఆ పెళ్లి రోజు అన్ని కూడా చేసిండు. కాలు కడిగే టైంకు ఫుల్ గా తాగేసి పడుకుంది మేడం. కాలు కడుగురమ్మంటే ఇక అమ్మను చెల్లెలని నన్ను పెళ్లి బట్టలు వేసుకున్నాక కూడా నన్ను చెంప మీదకెళ్ళి కొట్టిండు మేడం. అందరూ ఉన్నారు మేడం. పెళ్ళి అంటే ఒకరిద్దరు అయితే ఉండరు కదా మేడం, అందరూ ఉన్నారు. అందరూ ఉన్నా కూడా కొట్టినా కూడా అందరు ఏం చేసిరు, నువ్వు నీకు పిల్ల దొరకదారా, నువ్వు ఇక్కడ ఉండి ఆమెను చేసుకోవడం అంత అవసరమా అంటే మావయ్య అన్నాడుగా మేడం వద్దు నా అక్క బాధపడుద్ది, నన్ను చేసుకోవాలని అనుకున్నది మగ దిక్కు లేదని దానికి అండగా ఉండాలనుకుంటున్నా అంతవరకే అని చెప్పేసి నన్ను ఎంతమంది ఏమన్నా కూడా లేవకుండా అట్నే చప్పట్లు కొట్టించి పెళ్లి చేపించారు మేడం. పెద్దలు చేసుకున్నాడు మేడం. చేసుకున్నాక ఇంకా నన్ను తీసుకొని వెళ్ళిపోయాడు మేడం. మళ్ళీ ఇటువైపు అంటూ నేను చూడలే మేడం. తాగడం మైలు చివరకు ఉంటది మేడం.
చివరికుంటే తాగి గొడవ చేయడం, అమ్మను కొట్టడం, ఇదంతా అసలు చికాకు. తాగితే పెద్ద సైకో మేడం. ఏం చేస్తాడో తెలియదు. తినిపించి అన్నం కూర అన్ని వండి పెట్టినాక కూడా లేచి కొడతాడు మేడం. ఏంది డాడీ అంటే సమస్య దానికి అప్పటికప్పుడు కారణం పుట్టిస్తాడు మేడం. ఏదైనా సరే చిన్నదాన్ని కూడా పెద్దగా చేసి వండుకున్న అన్నం కొట్టాడు మేడం. అస్సలు తిన్నాడు, వాళ్ళను తిన్నాడు. ఆయన మాత్రం మంచిగా పడుకొని ఉన్న చల్ల పోయాలి, ఆయనకు నిమ్మకాయ పెట్టాలి, అన్ని పెట్టి మంచిగా ఆయన మాత్రం అప్పటికప్పుడు తాగింది ఆరోగ్యంగా ఉండాలి కదా మేడం. ఆయన పార్ట్స్ చెడిపోవద్దు కదా తాగినప్పుడు. అంటే చెడిపోవద్దు అంటే ఆయన కడుపులో ఏదన్నా పడితేనే కదా. అట్లా చేస్తాడు మేడం మమ్మల్ని. చేసేసి ఆయనకు పెట్టిన తర్వాత మేము తిన్నామని ఇట్లా కూర్చునే ముందు కథం లేసి ఇక అంత దిగిపోద్దిగా, మీరు అట్లా చేసిర్రు, నన్ను ఇట్లా చేసిర్రు, నాకు అద్దే లేదు, నాకు ఇద్దే లేదు. అప్పుడు ఆ మాట అన్నారు తాగినప్పుడు. ఏదో ఒకటి మేడం, ఏదో ఒక కారణం మీద లేచి కొట్టేశాడు మేడం. మేము తినకపోవడం, ఆయన మంచిగా తినడం ఉండడం. కూడా కొట్టాడు మిమ్మల్ని? నన్ను కొట్టలే మేడం. పెళ్ళైనా నన్ను కొట్టలే మేడం. నన్ను ఒకసారి పెళ్లిలో ఒకసారి కొట్టింది. కానీ బూతి మాటలు అన్ని మీదనైతే 10 సార్లు 20 సార్లు ఉంచింది మేడం. కన్న తండ్రి ఎవరన్నా మీద ఉంచుతాను మేడం. ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా కూడా నీ బతుకు చేయడం, నువ్వు ఎందుకే బతికి, అవే మాటలు మేడం. ఇంకా మరి మీ నాన్న మీ అమ్మ విడిపోయేంత గొడవలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? ఎప్పుడు రీసెంట్ గా 5 నెలల కిందనే ఇష్యూలో జరిగాయి. నాన్న అమ్మ తాతయ్యని చూడడానికి వచ్చింది మేడం. పక్షపాతం వస్తే చూడడానికి వచ్చినప్పుడు ఒక రోజు ఉండి కొన్ని డబ్బులు వాళ్ళు ఇబ్బంది పరిస్థితులు ఉన్నారు. అంతకన్నా ముందు రోజు మేము వీళ్ళ దగ్గరనే ఉన్నాం మేడం. 5-6 నెలలు ఉన్నాక బండి కిస్తీ కడతా అంటాడు. నాకు ఒక బండి కొనిచ్చింది మేడం అని. అది కొనిస్తే నన్ను రా ఇక్కడికి వచ్చి మన వ్యవసాయం చూసుకోండి అంటాడు. కిస్తీ కడతా అంటాడు, కట్టాడు మేడం. ఎప్పుడు మేము కట్టకపోకుండా వాళ్ళు తీసుకెళ్తారు కదా మేడం, ఫైనాన్స్ వాళ్ళు. తీసుకెళ్ళగానే మళ్ళీ మేము మా ఇంటికి వచ్చి అప్పు తెచ్చుకొని అట్లా కట్టుకుని తెచ్చుకునేది బండి. మళ్ళీ అదే విధంగా రమ్మనేది మేడం. కన్నీళ్లు కార్చేది, ఏడ్చేది. తండ్రి కాదు మేడం, బాధ అనిపించేది. నాన్నకు ఎవరు లేరు కదా మేడం మొగోళ్ళు అని చెప్పి మేము వెళ్ళి అన్ని మీదేసుకొని చేసినాం మేడం. అట్లా వెళ్ళగొట్టే వరకు మేము వచ్చేసినాం. వచ్చి రాగానే ఇంకా తాత ఏం జరిగిందమ్మా, ఏందని ఇట్లా జరిగింది తాత, ఎప్పుడైనా ఇట్లా చేస్తానంటే తాతకు టెన్షన్ తోటి పక్షవాతం వచ్చింది మేడం. పక్షవాతం లాగానే హాస్పిటల్ తీసుకెళ్ళాం. మాకు ఫోన్ చేసిన ఈ గొడవ మీద వచ్చేసింది కదా. నేను ఇంకా ఫోన్ చేయగానే అమ్మ వచ్చింది మేడం. అమ్మ వచ్చి చూసింది తాతయ్య. ఒక రోజు ఉంది, సీరియస్గా ఉంది మేడం. ఆ రోజు ఉంటే సీరియస్గా ఉంటే ఒక రోజు ఉంటే ఫోన్ చేసి అట్లా పడితే అట్లనే తిట్టింది మేడం. మా డాడీ ఒక్కడే కదా అని మేము అన్ని ఆశలు మా డాడీ మీదే పెట్టుకుంటాం మేడం. ఆయన కూడా ఇట్లా చేస్తుండు. అయితే ఇక అట్లా అమ్మని తోలిని కదా. తోలంగానే ఇంటికి రాగానే కొట్టింది మేడం అమ్మని. కొట్టంగానే నేను ఏం చేసిన, ఏం తప్పు చేసిన, నాన్న దగ్గర ఉండడం తప్ప, సీరియస్గా ఉంటేనే ఉండి వచ్చింది కదా అని బాగా కొట్టింది మేడం. అంతలోపు చెల్లె స్కూల్ నుండి వచ్చింది మేడం ఇంటికి. రాగానే ఎందుకు కొడుతున్నావు డాడీ అని ఎదురు పోగానే ఇంతలా రాయితీసుకొని మీదికి అయిపోయింది మేడం. నువ్వు చెప్పు నాన్న, నువ్వు పెళ్లి ఏ వయసులో చేసుకున్నావు? 19 సంవత్సరాలకి అయింది. 19 years. ఏం చదువుతున్నావు అప్పుడు? ఇంటర్ అయిపోయింది మేడం. ఇంటర్ అయిపోయింది. నాన్న చేసుకోమన్నారా ఇంకా చదివించనని? బలవంతం మీదనే చేసుకున్నా మేడం పెళ్లి కూడా. బలవంతం మీదనే. ఎందుకు బలవంతం పెట్టారు? ఒక రోజు బాగా తాగొచ్చి నువ్వు అట్లా తిరుగుతాను, ఇట్లా తిరుగుతాను, అడిపోతాను, ఇడిపోతాను అని చెప్పి బాగా నీ ఫ్రెండ్స్ తో తిరుగుతాను అది ఇది అని చెప్పి బాగా కొట్టిండు మేడం. కొట్టినాక ఇక నేను ఇట్లా పడాలంటే పడలేను, నేను ఒక ఆడపిల్లను, నేనతో ఇట్లా తిట్లు పడాలంటే పడలేను. బయటికి వెళ్ళిన తర్వాత నాకు పర్వాలేదు ఏమి ఉండదు, నేను పెళ్లి చేసుకుంటా అమ్మ అని చెప్పి మా అమ్మకి చెప్పిన. మా అమ్మకి చెప్తే ఇంక అప్పటి నుంచి సంబంధాలు చూసిరు. విజయవాడ నుంచి సంబంధం వచ్చింది. మా ఆయన ఆర్టీసీ డ్రైవర్ మేడం. పెళ్లి చేసుకున్నా, బానే ఉన్నా. మా ఆయన నన్ను బంగారం లెక్క చూసుకుంటాడు మేడం. మా ఆయన గురించి నాకు అసలు ఏ బాధ కూడా లేదు ఇంతవరకు కూడా. నాన్న చెప్పిన కట్నం ఇవ్వలేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడని మీ అమ్మ చెప్పింది. కట్నం 12 లక్షలు ఒప్పుకున్నాడు మేడం. నాకు 2 లక్షలు బంగారం పెట్టిండు, 2 లక్షలు పెళ్లి ఖర్చుకి ఇచ్చిండు. అంతే మేడం, ఏమీ లేదు. నాకు 2 లక్షలు బంగారం పెట్టిండు, 2 లక్షలు పెళ్లి ఖర్చుకి ఇచ్చిండు. నేను మరి మాది అంతకుముందు మాకు ఇల్లు లేదు మేడం మా ఆయనకు. అయితే మా ఆయన ఏం చేసిండు, ఎట్లా నాకు మా మామగారు కట్నం పైసలు ఒప్పుకున్నాడు కదా 12 లక్షలు, నేను ఈ డబ్బులతో ఇల్లు కట్టుకున్నా అని చెప్పి మా ఆయన పెద్ద ఇల్లు కట్టిండు మేడం. 4 రూమ్లు వేసుకొని అప్పు తీసుకొచ్చి ఇల్లు కట్టిండు. ఎట్లా మా మామయ్య డబ్బులు ఇస్తే నాకే కదా ఇల్లు ఉండేది, నాకు నా భార్యకే కదా అని చెప్పి ఇల్లు కట్టిండు, పెద్ద ఇల్లు. దానికి అప్పు అయింది మేడం. అప్పు అయిందని నాన్న మరి నేను బాగుపడడానికే కదా నాన్న మరి నాకు డబ్బులు కట్నం ఒప్పుకుంది, మరి నా డబ్బులు నాకు ఈయన మా ఇంటికి పోతానంటే డబ్బులు లేవు, ఏం లేవు, నీకు ఎందుకు ఇవ్వాలి, ఇయ్యను అది ఇది అని చెప్పి మస్తు గొడవ పెట్టుకున్నాడు. అట్లయినా కూడా మా ఆయన నన్ను ఎంతవరకు ఎన్నడూ కూడా కట్నం అడగలేదు మేడం. మీ ఇంటికాంచి కట్నం తీసుకొని నేను మా ఆయన బాధలు చూడలేక మా నాన్నని కట్నం అడిగింది. కానీ నన్ను అసలు ఇంతవరకు మా ఆయన కూడా ఎన్నడూ నన్ను కట్నం తీసుకురా మీ ఇంటికి పోయి నన్ను ఎన్నడూ ఇట్లా తోలినోడు కాదు. మంచిగానే చూసుకుంటాడు మేడం, తాగితే మాత్రం మెంటలోడు. మా నాన్న మంచోడు కాదని మేము ఎప్పటికీ చెప్పట్లేదు. మా నాన్న మంచోడే, మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు, మా ముగ్గురు మంచిగా చూసుకున్నాడు. తాగితే మాత్రం పెద్ద మెంటలోడు. మా మామయ్య
నన్ను అయితే చిన్నప్పటి నుంచి మా మామయ్య చదివిన మేడం. 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు సేమ్ మా చెల్లెలకి నన్ను 10వ తరగతి పరీక్షలు రానియలేదు. అప్పుడు కూడా ఇట్లనే గొడవ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి పోయింది. నేను పోల్మల్ల కాంచి సూర్యాపేటలో చదువుకున్నా. నేను సూర్యాపేట 10th క్లాస్ ప్రైవేట్ స్కూల్లో చదివితే మా మామయ్య ఫీజు కట్టిండు నాకు మొత్తం. మమ్మల్ని వచ్చి ఇట్లా ఫీజు కడతాను నేను, నువ్వేం చదువుకుంటాను అనలేదు. అసలు ఎన్నడూ పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. వచ్చేది మాతో ఉండేది, ఫీజు కడతాను అనలేదు అసలు. మా మామయ్య ఇక్కడ హైదరాబాద్ వండుకుంటే నాకు జీతం ఫీజు పంపించిండు ఇక్కడ నుంచి వెళ్ళి సూర్యాపేటకు. మా మాయ ఫీజు కట్టింది. ఎట్లనో గట్ల పోల్మల నుంచి సూర్యాపేటకు వచ్చి పరీక్షలు రాసుకున్నాను. నేను కూడా 10వ తరగతి పాస్ అయినా, చదివిపిస్తాను అన్నాడు. అప్పుడు మళ్ళీ దంతాలపల్లికి తీసుకుపోయిండు. అక్కడ ఉన్న రారిని మంచిగా ఉంటుంది మంచిగా చేస్తానని తీసుకుపోయిండు. మంచిగా ఉంటాను అన్నాడు. ఏం చేసిండు, తాగొచ్చిండు, ఇట్లనే పెళ్లి చేసిండు. అయిపోయింది. నేను ఇటు వచ్చిన. నా భర్త గురించి అయితే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ మా అమ్మని మాత్రం మీరే ఎట్లనని చేసి బతికించారు కదా. ఈ రోజు నీలో ఉన్న మంచి చెప్తున్నారు నీ పిల్లలు, నీ భార్య చెడు చెప్తున్నారు. నువ్వు మామూలుగా ఉన్నప్పుడు బాగానే ఉంటున్నావు, కానీ తాగితే పిచ్చోడివి సైకోవి అని చెప్పి మీ పిల్లలు అంటుంటే నీకు బాధ ఎట్లా? అలాంటి తాగుడు నువ్వు వదిలేయచ్చు కదా. బిడ్డ కోసం ప్లాట్ అమ్మాం మేడం. ప్లాట్ అమ్మి 80 లక్షల రూపాయలు తెచ్చి ఇంట్లో పెట్టిన. బుజ్జి ఇంట్లోనే ఉంది. చెల్లెకని తెచ్చిన బిడ్డ పైసలన్నా నా బండి కొనుక్కోపోయారంటే 80,000 రూపాయలు వాళ్ళ ఊరు వాళ్ళని తీసుకొస్తే లెక్క పెట్టి 4 రోజులకి ఇస్తా అని తీసుకొని పోయింది తల్లి. తీసుకొని పోయి ఈ తల్లికి ప్రాబ్లం అయింది. ఎంత ఒప్పుకున్నావు నువ్వు? 12 లక్షలు. మరి 80,000 ఎక్కడ 12 లక్షలు? 50,000 అడిగినప్పుడు మేడం, 50,000 అడిగినప్పుడు ఈమె ముందే ఇచ్చిన 80,000. నేను అడిగింది 12 లక్షలు నువ్వు ఒప్పుకున్నప్పుడు. నీ అల్లుడు మంచోడు కాబట్టి సరిపోయింది. వేరే వాడైతే మెడబట్టి బయటకు గెంటేసి ఉంటాడు. అప్పుడు ఏం పరిస్థితి? నీ వల్ల ఇవ్వలేకన్నప్పుడు నీ తాహతకు తగ్గట్టు నువ్వు పెళ్లి చేయాలి. చెప్పిన డబ్బు ఇచ్చేయాలి కదా. బంగారం పెడితే అప్పుడు 5 గుంటల స్థలం కూడా అమ్మింది మేడం. భూమి అయితే 5 లక్షలు వచ్చినాయి. 10 గుంటలు 10 లక్షలు 15 లక్షలు చేస్తుంది. ఆమె రాసిచ్చిన 10 గుంటలు రిజిస్టర్ చేసి ఇచ్చావా? రిజిస్టర్ మేడం. నేను పోతే కాదు కదా, చెయ్యాలి కదా. మరి సంతకం పెట్టాలి. మరి ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు సాగ తీసుకుంటూ వచ్చావు? ల్యాండ్ ఏదైతే నువ్వు ఇప్పుడు చెప్పావు నీ బిడ్డ పెళ్లి కోసం ప్లాట్, దాంట్లో డబ్బులు మిగిలించుకొని ఆయన అకౌంట్ లో వేసుకుందాం అంట కదా. మీరు సంతకం పెట్టేటప్పుడు డబ్బులు మీ చేతికే తీసుకుంటాడు మేడం. నీకెందుకు, నీకు అవసరం, నువ్వేం చేసేదా? డబ్బులు ఏం చేసేదానివి? ఇట్లా చేస్తాడు. ఉట్టిగా దెబ్బ తాకినందుకే అప్పు తీసుకొచ్చి 2 లక్షలు పెడతా. ఆ డబ్బులు ఏమని అంటే లేవు. రెండుసార్లు భూమి అమ్మాడని మీరు చెప్తున్నారు కదా. మొదటిసారి అమ్మినప్పుడు ఏం చేశాడు డబ్బులు? రెండోసారి అమ్మినప్పుడు ఏం చేశాడు? రెండోసారి అమ్మినప్పుడు ఇక ఆమె పెళ్లి కోసమే అమ్మిండు. ఫస్ట్ పెళ్లి కోసం అమ్మిండు మేడం. 12 లక్షలు వచ్చినాయి. 12 లక్షలు వచ్చినాయి. 2 లక్షలు పెట్టి నాకు బంగారం తీసుకొచ్చిండు. 2 లక్షలు పెళ్లి కట్నం ఇచ్చిండు. 2 లక్షలు మా ఇంట్లో ఖర్చు అయినాయి. 6 లక్షలు అయినాయి మేడం. మొత్తం 1,00,000 రూపాయలు మామయ్యకి బండి తెచ్చిండు. అప్పుడే 7 లక్షలు. ఇంకా మిగతా పైసలు ఏమైనా మాకు తెలియదు మేడం. ఆయన కన్నా ఈయనమ్మటి ఒక ఆయన మా కొంప ముంచుతాడు. వచ్చే ఉన్నాడు. ఇప్పుడు ఏం చెప్తాను, 7 లక్షలు పోను మళ్ళా ఒక 8 లక్షలు పెట్టి తోట కొన్నాం మేడం. అది నాకు కొన్నాక తర్వాత అది పంచర్ అయిపోయింది అని తెలిసింది మేడం. తెలిసినాక దాన్ని మళ్ళీ ఎమ్మటే అది మనం కొంటే మన చెప్పేది నేను ఏం చేసి తిన్నానంటే అయిపోయి చెప్పనని చెప్పాను. తిన్నా సరే చెప్పు. అయితే కొన్నాక అది కరెక్ట్ కాదు, ఆ భూమిని కొంటే నీకు పట్ట కాదని 2 లక్షలు లాస్తున్నాం మేడం. అమ్మే ఒక ట్రాక్టర్ కొన్నా. ఆ ట్రాక్టర్ మీద కొంచెం లాస్ వచ్చింది నాకు. 2-3 లక్షలు అట్లా లాస్ అయిపోయినాయి. ఉన్నాయి మళ్ళీ వీళ్ళకే పెట్టిన. వాళ్ళ బండి బాడీ కట్టిద్దాని కానీ ఇదని అప్పు తెచ్చి అప్పులు కట్టుడు. అయితే నా బిడ్డ ఒక్కటే మాట ఉంది మేడం, నేను ఒక్క మర్చిపోయాను నా దృష్టిలో. నా కొడుకు కాడికి రాలేదని ఒక్క మాట చెప్పింది మేడం హాస్పిటల్కు. నేను ఖమ్మం కనుక ఆ కొడుకుని తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేయలేదంటే, ఖమ్మంలో వీళ్ళిద్దరు అన్నదమ్ములు కలిసి నన్ను కొట్టలేదంటే, ఆ 2 బిడ్డల ప్రమాణం మీద చేసి చెప్పాను. వాళ్ళిద్దరు అన్నదమ్ములు కొట్టినాక హాస్పిటల్ కూడా ముఖం చూడలేదు మేడం. ఖమ్మం హాస్పిటల్లో కొట్టిరు. సర్ది పట్టుకొని పైసలు పట్టుకొని పోయినా మేడం. 10,000 కొట్టారమ్మా హాస్పిటల్లో. ఒక్క మేడం మీకు దండం పెడతా కానీ 2 పాపలు అబద్ధం ఆడుకుని చెప్పాను. నాకు 3 పాపలు. నన్ను కొట్టిరా కొట్టలేదు హాస్పిటల్లో. నాకు డెలివరీ అయ్యి ఆపరేషన్ అయింది. కొట్టారా? నాకైతే తెలియదు మేడం. మరి ఈయనైతే ఖమ్మంలో. ఇక్కడ మేము సూర్యాపేటలో ఉంది హాస్పిటల్లో. మేము ఖమ్మంలో బుజ్జి చిన్నకి బాగాలేకుండా అక్కడ హాస్పిటల్ రాశారు. ఎవరిని తీసుకొని? హాస్పిటల్ తీసుకుపోయాను. అయితే ఎవరి బాబుని? మీరు ఇంట్లో ఉన్నారు. ఒక్క నిమిషం చెప్పండి సైదులు. అమ్మను ఆ రోజు కార్ తీసుకొని తీసుకుపోయారు మేడం. పిల్లగాని తీసుకోలేదు అంటారు. మేడం చిన్న తీసుకొని బాగలేదంటే అర్జెంట్ గా పిల్లగాన్ని హాస్పిటల్ తీసుకోవాలంటే తీసుకొని పోయిండు.
మేడం అక్కడ తాగిపోయి వాళ్ళ అక్కను ఇద్దరు తమ్ముళ్ళ ముందర తిడతా అంటే వాళ్ళు ఊకుంటారా మేడం? అవ్వని అక్కని వల్గర్ మేడం. ఊకుంటారా మేడం? వాళ్ళ అమ్మను వాళ్ళ అక్కను వాళ్ళ గోడపట్టిన తమ్ముళ్ళు ఉన్నప్పుడు నా అక్కని ఎవరైనా నేనేమన్నా అంటే ఊకుంటారా మేడం? ఎమ్మట రివర్స్ గానా అట్లా వాళ్ళు కూడా అయితే కళ్ళ పట్టుకున్నారు. ఎమ్మట నేను వాళ్ళ తమ్ముళ్ళని ముగ్గురిని ఎమ్మట వచ్చిండు ఇంటికి. 13,000 ఇచ్చిండు. ఒక్క 13,000 వానికి 80,000 అయినాయి మొత్తం. పెద్దానికి నన్ను కుట్టి పంపించారు మేడం. ఆ 80,000 లక్షణ పెడుతు నువ్వు 80,000 కోరుకుంటున్నారు? మేము మేడం ఏం కోరుకుంటున్నారు? మాకు మా అమ్మకు న్యాయం జరగాలి మేడం. పోతే మాత్రం బతకనియడు మేడం. మేము ఎప్పుడు రాసిస్తాం మేడం. మామయ్య మా అక్కని బంగారం లెక్క చూసుకుంటాడు. నా మొగుడు నన్ను తెచ్చిన మేడం, రాసి ఇచ్చినవి తీసుకొచ్చిన మొహం మీద పడాల్సి మాకు అవసరం లేదు మేడం. అయ్యి ఆ కాగితాలు ఆస్తి తీసుకోమనండి. మా అమ్మ జోలికి రావద్దు, మా అమ్మని కొట్టొద్దు, మా జోలికి రావద్దు. ఏంటంటే మా పిల్లలకు మా అమ్మమ్మ ఉంది అని చెప్పుకునేటట్టు మాకు ఉండాలి మేడం. మాకు అంతే. మా పిల్లలకు మా అమ్మమ్మ ఉంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మేము ఎప్పుడైనా అమ్మమ్మ ఉంటే చాలా తాతయ్య చచ్చిపోయాడని చెప్తారా? తాతయ్య చచ్చిపోయాడని చెప్పాము. తాతయ్య కూడా ఉన్నాడు. కాకపోతే మీ తాతయ్య ఎప్పుడో మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టిండు అని చెప్పుకుంటాం అంతే. ఇక మిమ్మల్ని ముగ్గురిని కానీ పెంచిన తండ్రి ఈ రోజు మీకు చేదైపోతే రేపు మీ పిల్లలకు చెప్పొచ్చు కదా. అంత టార్చర్ ఎందుకు పెడుతుంది మేడం? నేనేం పాపం చేసిన మేడం? మేము లేచిపోయి పెళ్లి చేసుకున్నావా, లేకుంటే నన్ను ప్రేమించినవా, బజార్లమ్మడి తిరిగినవా, చదువుకోలేదా, మేము ఫెయిల్ అయినవా? ఇట్లనే కదా బిడ్డలు ఉన్నారు. వాళ్ళ మీద ఒక్కరినన్నా వచ్చి పలానా బుర్రం కన్నా పిల్లలు అంటే వీళ్ళు ఇట్లా తిరుగుతారట అని ఎవరు చెప్పవనండి. ఎన్నడన్నా ఎదురు సమాధానం చెప్పినాం. కనీసం మా నాన్నకు మేము ముగ్గురం పిల్లలు ఉన్నాం. అక్కడ వస్తుందంటే ఇక్కడ భయపడతాం మేడం. ఎదురు సమాధానం ఎందుకు అట్లా చేస్తుంది మాకే అర్థం కావట్లేదు మేడం. చేస్తున్నాడు తాగడం, తిరగడం, బయట సంబంధాలు, తాగే అలవాటు కొంచెం మామూలుగా తాగేది మేడం. ఇప్పుడు మారే ఎక్కువగా తాగటం మొదలు 5-6 సంవత్సరాల నుంచి నాకు కొడుకు పుట్టిన కానుండి మేడం. ఎందుకు అలాగా? తాగడం ఏమో బయట సంబంధాలు, బయట తిరుగుతాడు మేడం. సంబంధం మేడం. నీకు మీ ఆయన్ని వదిలేసి పిల్లలతో ఉండాలనుకుంటున్నావా ఏంటి? నేనే పిల్ల దగ్గర ఉండాల్సిన అవసరం. మరి ఏం చేయాలనుకుంటున్నావు? నేను ఇంటి ముందర ఊడ్చలేను, బతుకుతా కానీ ఆ పిల్ల భవిష్యత్తు ఆలోచించుకొని ఆయనకు నేను కలిసి ఉండలేదు. అయితే ఆయనతో వద్దు అనుకుంటున్నా. ఆ పాప భవిష్యత్తు ఇక ఆయన ఇష్టం మేడం. కన్నా నా పేరు మీద ఉంది భూమి అంటాడు కదా, ఎవరి పేరు మీద చేసుకున్న అవసరం లేదు. పండిన గింజలు కూడా ఇంతవరకు కాదు, మేనత్త కొడుకే, సొంతం మా మేన బావే. ఎవరు? ఆయనే. నీ కూతురికి భవిష్యత్తు ఎలాగా నీ దగ్గర పెట్టుకుంటావు, మీ ఆయనకి ఇచ్చేస్తావా? ఎవరు దగ్గర ఉన్నా నాకు సంబంధం లేదు. ఆమె నేను వెళ్ళాలంటుంది వాళ్ళ నాన్న దగ్గరికి. ఎక్కడ ఉంచినా ఏం లేదు మేడం. నాయన వెళ్ళాలంటే మరి అమ్మ చదవలేదు కదా, అయ్యా చెప్తే ఎట్లుందంటే ఇప్పుడు మీ ఇద్దరు బాగున్నారు, వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు చేశారు. ఇప్పుడు మీ ఇద్దరు కొట్టుకొని అమ్మాయి ఆడపోయినా పర్లే, ఎవరి దగ్గర ఉన్నా పర్లేదు, నాకు సంబంధం లేదంటే బిడ్డనే నేను తీసుకొచ్చుకొని ఉంటే నాకు లేని నిందలు కడతాండి. మేము ఎట్లా భరించుతాం ఇక చెప్పండి మేడం. బండి మీద తీసుకొని వస్తే అట్లా అంటాడు మేడం. చెప్పండి మేడం. ఎట్లా ఏంది ఆ పిల్ల సంగతిగా? ఉన్న ఆలోచన అనుకోలేదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? 20-21 సంవత్సరం బాగున్నావు, ఈ 5 ఏళ్లుగా బాగా తాగుతున్నావు, కొడుతున్నావు, అందరి మీద నిందలు వేస్తున్నావు, నువ్వు కూడా ఆడవాళ్లతో సంబంధాలు పెట్టుకొని తిరుగుతున్నావు అంటున్నారు. నిజమా కాదా? నేను ఆడలతో సంబంధం లేదు. నాకు రోజు 20 మంది కూలీలు వస్తారు మేడం, వాళ్ళతో పోవాలి, ఇళ్ళకి పోవాలి. కూలీ వాళ్ళకి కూలీ ఇవ్వట్లేదు. ఎవరు కూలీ అన్ని రాసినది, లిస్ట్ రాసినది మొత్తం కూలీ మీరు చెప్పేస్తారు కదా. దయచేసి ఒక ఫోన్ రాసిచ్చిన భూమి ఇంతవరకు రిజిస్టర్ చేయలేదు ఇద్దరు పిల్లలు. రిజిస్టర్ వాళ్ళకి రాస్తున్నప్పుడు ఆ రిజిస్ట్రేషన్ లేదు మేడం. ఆ భూమి పక్క తిరిగి నేను కొన్నా, అది కొన్నాక అప్పుడు రిజిస్ట్రేషన్ ఇస్తా అన్న అంటే కాగితం రాసి వాళ్ళకి మొన్న ఎంఆర్ఓ కాడికి పోతే అప్లికేషన్ పెట్టుకుంటే నన్ను చేయనీయలే మేడం. సార్ దగ్గరికి రా డాడీ, ప్లీజ్ డాడీ, సార్ దగ్గరికి రా డాడీ అంటే రాలే మేడం. అసలే నేను వస్తే పో, నేను చెప్తే పో అన్నాడు మేడం. అంతే, నా ముందు మాత్రం రాలే మేడం. అసలే నాతో రమ్మంటే అసలే రాలేదు. నేను చెప్తే పో అన్నాడు మేడం. ఎప్పుడు పోలేదు. నువ్వు చెప్తే పో, నేను చెప్తలే సార్లకు, నాకంటే నీ మొహం ఎవరు చూడరు, నన్నే చూస్తారు, నేను చెప్తే పో అన్నాడు మేడం. నేను పోయి సార్ని అడిగితే మీ నాన్నతో ప్రాబ్లం వస్తుందమ్మా, అది నేను చెప్పలేదు నాకు, అందుకని ఆగిపోయింది. ఆయన ఇచ్చిండు అప్లికేషన్, నువ్వు ఇచ్చినావు, ఇద్దరు మధ్యలో ఉంది కాబట్టి మేము అది పక్కకు పెట్టేసినాం అమ్మా అని చెప్పారు మేడం. నేను చేయాలని చెప్పిన మొన్న కూడా అడగలేదు మరి చేయాలని చెప్తే మీ బుజ్జి రాలేదు. చెప్తే ఎందుకు చేయరు మేడం? వాళ్ళందరికి వచ్చినాయి. చేయడానికి రెడీగా ఉన్నావు కదా, ఇద్దరు భూములు రిజిస్టర్ చేయడానికి, ఒక ప్రాబ్లం క్లియర్. రెండోది, ఇప్పుడు నీ భార్య నీతో భరించలేను, నేను ఎక్కడైనా పని చేసుకున్నా బతుకుతాను అంటుంది.
మరి ఆ చిన్న పాప భవిష్యత్తు ఏంటి? ఆ అమ్మాయిని చదివించాలి, ఎవరు చదివిస్తారు? నేనే చదువుతున్నాను, నేనే చదివిస్తాను. ఆ అమ్మాయి నీతో ఉండను అంటుంది. నాతో నిజమే చదివిస్తాను. అడుగు మరి. కనీసం రేషన్ కార్డు అడిగితే కూడా ఇలా మేడం. నేను ఉండలేను మేడం. మాట్లాడు, నన్ను చూస్తే మేడం ఇప్పుడు ఉండనంటే వాళ్ళకి ఏదైనా ఇంత అమ్మి ఇంత డబ్బు ఇచ్చి అమ్మడం ఎందుకు మేడం? మాట్లాడి నీ పక్కకు తీసుకో. ఇద్దరు కలిసి ఉండి ఇద్దరు పిల్లల జీవితం సెటిల్ చేసినప్పుడు తండ్రి లేకుండా అమ్మాయికి ఏం భవిష్యత్తు నేను అందుకనే నా బిడ్డ ఉంటుంది? మాట్లాడి చెప్పు. ఈ రోజు భయపడి ఉంది వాళ్ళిద్దరు మీరు కొడుతూ, మీరు హింసిస్తూ, మీరు వేరే వాళ్ళిద్దరు మా ఇంటికి రాకపోతే మాకు పంచాయతీ ఉండదు మేడం. దేనికి మేము ఎందుకు వస్తాం మేడం? మమ్మల్ని తీసుకుపోయింది ఎవరు మేడం? మా బిడ్డను మా భార్యను సక్రమంగా రాదుకుంటాను. మా ఇంటికి రావద్దు, కొట్టొద్దు నన్ను. తన తండ్రి వల్ల తల్లికి మరి అపాయం పొంచుంది, మా తల్లి బ్రతికుంటే చాలు, తండ్రితో మేము ఉండము అని చెప్పి పిల్లలు అంటున్నారు. పెద్ద కూతురు అల్లుడు మాతో లేకపోతే భార్యని బిడ్డని జాగ్రత్తగా నేను చూసుకోగలను, చక్కగా చదివించగలను అని చెప్పి మరి తండ్రి అంటున్నారు. ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలంటే లాయర్ వెంకటేశ్వర్ గారు, సైకాలజిస్ట్ డాక్టర్ హరికుమార్ గారు రావాలి.